ఈ 91వ కీర్తనలో 16 వచనాలు మరి ఇక్కడ రాయబడి ఉన్నాయి. దీని సారాంశం అంతా జాగ్రత్తగా ఆలోచించున్నాం. దీని సారాంశం అంతా దేవుడే నాకు నివాస స్థలం. మీరు అనుకోవాలి, ఈ సంవత్సరం అంతా దేవుడే నాకు నివాస స్థలం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మన దేవునికి ఉన్న పేర్లు ఏంటంటే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నీడను ఎవరైతే ఉంటారో వారు భద్రముగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని రెక్కల చాటున లేకపోతే దేవుని గుడారంలో ఎవరైతే ఉంటారో ఈ సంవత్సర కాలం అంతా వారికి ఏ రకమైన పరిస్థితులు లేదా ఏ రకమైన విధిగా ఉంటుందో, ఏ రకమైన రీతిగా ఉంటుందో దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. చూడండి, మన జీవిత ప్రయాణంలో ఎంతో మంది మనము చిక్కుమడలను బలవేస్తుంటారు. మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారు మంచివారే. కానీ సాతాను వారి హృదయంలో ప్రేరేపణ కలిగించి ఏం చేస్తుంటే మనము ఎక్కడ దొరుకుతామని చూస్తుంటారు. వాళ్ళు ఒక వల వేస్తారు. ఎప్పుడు వీళ్ళు దొరుకుతారా, వీళ్ళ పని చూద్దామని వల వేస్తుంటారు. అప్పుడు కీర్తన అక్కడ అంటాడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఎవరు ఎన్ని వలలు వేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రతి దాని నుండి నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించు. మన దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఎటువంటి తెగులు రాకుండా దేవుడే మనల్ని భద్రపరుస్తాడు. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి అనారోగ్యాలు వచ్చిన వాళ్ళని ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుచేతనంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు మహోన్నతుడు. తర్వాత వచ్చిన చదవండి. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. చాలు, ఆయన తన రెక్కలతో నన్ను కప్పుడు. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కోడిని ఎప్పుడైనా చూసారా మీరు? ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే ఆ రెక్కలతో కప్పుతుంది. ఆ కోడికి ఒక గూడు ఒకటి ఉంటుంది. ఆ గూడులో తీసుకెళ్ళినట్టు ఏం చేస్తుందంటే ఎవరున్నప్పుడు ఆ రెక్కలతో కప్పుతుంది. ఒక చిన్న కోడే లేదా పక్షి, చిన్న జంతువే తన పిల్లల్ని ఎంతగానో భద్రపరుస్తుంది. మన పరమ తండ్రి ఏం చేస్తాడంటే ఆయన నువ్వు దేవుడిగా ఎంచుకుని ఆయన ఆశ్రయ స్థానంలో ఉంటే అంతకు మించి దేవుడిని ఏం చేస్తాడంటే తన రెక్కలతో కప్పి ఎటువంటి అపాయము రాకుండా, ఎటువంటి తెగులు రాకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయ స్థానం కలదు. నువ్వు వేరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీకు ఆశ్రయం ఉండకపోవచ్చు, కానీ దేవుడి దగ్గరికి వచ్చామంటే దేవుడు నీకు చక్కటి ఆశ్రయమును కల్పిస్తాడు. నీవు నదుల దగ్గరికి వెళ్ళొచ్చు, స్నేహితుల దగ్గరికి వెళ్ళొచ్చు, బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే ఆ యొక్క ఆశ్రయము తాత్కాలికమే. నీవు దేవుడి దగ్గరికి వచ్చావంటే దేవుడు నీకు శాశ్వతమైన ఆశ్రయమును కల్పిస్తాడు. ఆయన సత్యము కేడుము డాలునైనది. చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఒక డాలును పట్టుకెళ్తారు. ఎదుటి వారు వేసే బాణాలు వారికి తగలకుండా ఏం చేస్తారంటే ఆ డాలు, ఆ కేడుము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రోజుల్లో అనేక మంది మరి మన మీద బాణాలు వేస్తుంటారు. ఆ బాణాలు మనం తప్పించుకోవాలంటే మనము ఆయన రెక్కల కిందకి, ఆయన ఆశ్రయ స్థానంలో ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. తర్వాత వచ్చిన చదవండి. మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుతున్నావు. చాలా
రాత్రి వేళ, పగటి వేళ చాలా మందిని మనం గమనించినట్లయితే పడుకుంటారు కానీ భయంతో పడుకుంటారు. అయ్యో రేపు ఎలా గడుస్తుంది, లేదంటే ఆ యొక్క అప్పులు ఎలా తీర్చాలి, నా కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలని చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు అట్టి రీతిగానే భయము కలిగి పడుకుంటారు. ఉదయం అయినాక అయ్యో ఉదయం అయిపోయింది, ఎలా నా జీవితం ఎలా అని అనేక మంది ఆలోచిస్తూ భయపడుతుంటారు. అయితే దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, దేవుని పిల్లలు మరి దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా రాత్రి వేళ కలిగే భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నేను భయపడుతుందును. ఇవన్నీ మనము భయపడకుండా నిర్భయముగా ఉండాలంటే ఒకటే మంత్రం, ఒకటే స్తోత్రం. ఆ మంత్రము స్తోత్రం ఏంటంటే దేవుని రెక్కల చాటుకి మనం వచ్చినప్పుడు దేవుడు పై వచనాలను ఏదైతే తెలియజేసాడో అవన్నీ మనము స్వతంత్రించుకుంటాం. తర్వాత వచనం చదువున్నాం. చాలా నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిను. మీరు జాగ్రత్తగా ఎవరినైనా గమనించినట్లయితే మన జీవితంలో ఎన్నో సార్లు నేరో ఎస్కేప్ అంటే తుదిలో ప్రమాదము తప్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉంటాయి మన జీవితంలో. మనము లెక్కకు మించి అటువంటి ప్రమాదాల నుంచి తప్పించబడుతున్నాం. దానికి కారణము దేవుడే. ఎందుచేతంటే నీవు నేను దేవుని చూడన్నాం. మన ప్రక్కన అనేక మంది ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు మనల్ని మిస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కేవలము దేవుని కృప మట్టుకు మాత్రమే. ఎప్పుడైతే నీవు దేవుని చేతిలో ఉంటావో, ఆయన రెక్కల నీడలో ఉంటావో, దేవుడు ఈ యొక్క వాగ్దానాలన్నీ నీకు దయచేస్తాడు. తర్వాత భక్తిని నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు దేవుని సన్నిధికి వస్తున్నావే, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఎవరైనా నేను ఎగతాళి చేస్తూ ఉంటే కనుక దేవుడు దానికి తగిన రీతిగా వారికి ప్రతిఫలం దయచేస్తాడు. దాన్ని నువ్వు కన్నులారా చూస్తావని. అనేక మంది మళ్ళీ హేళన చేసిన వారు ఉంటారు. దేవుని నమ్ముకుంది, మందిరానికి వెళ్తుంది, కుటుంబం అంతా వెళ్తున్నారు, పిల్లలకి ఎలా పిల్లలు చేస్తారు, భర్త ఎలాగా, భార్య ఎలాగా పిల్లలని అనేక మంది హేళన చేస్తుంటారు. అయితే నీవు ఆ రెక్కల నీడన ఉన్నంతసేపు ఎవరు నిన్ను హేళన చేసినా, ఎగతాళి చేసినా నా దేవుడు గొప్పవాడు అని ఏం చేస్తారంటే నీవు చూస్తుండగానే ఎవరైతే ఏదైతే నోటితో నిన్ను అన్నారో ఆ వాళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చించే స్థానంలో ఉంచుతాడు. ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే ఆయన రెక్కల నీడగా మనం ఉండాలి. తర్వాత వచ్చిన చదువున్నాం. చాలా 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. మరి ఈ మందిరంలో మనము చూసినట్లయితే 2023వ సంవత్సరంలో దేవుడు అనేక మంది జీవితాలు మరి నన్ను సాక్ష్యం తెలియజేసిన రీతిగా మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏ అపాయము రాకుండా దేవుడే భద్రపరిచాడు. నువ్వు ప్రయాణించే మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉంటూ ఎటువంటి అపాయము రాకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే తన దూతలకు చెప్తాడట. చాలా మంది నేను ఎవరికి కూడా తెలియజేస్తాను, వెళ్లే ముందు ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు కాపుదల నుంచి ప్రార్థన చేస్తాను. నేనేమంటానంటే వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, మంచిది. వచ్చిన తర్వాత కూడా నన్ను క్షేమముగా గృహానికి చేర్చే ప్రభువని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు క్షేమంలో వచ్చి నువ్వు గృహానికి చేరుకున్న దేవునికి కృతజ్ఞత తెలుస్తావో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఎందుచేత ఎటువంటి అపాయము ప్రమాదాలు నీకు రాకుండా దేవుడు కాపాడతాడు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన ఏం చేస్తాడు, తన దూతలకు చెప్తాడట. తన దూతలకి చెప్తాడు. నీకు జెడ్ కేటగిరీ ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆ దూతలు నీకు భద్రం ఉండేటట్టు దేవుడు చేస్తాడు. అట్టి రీతిగా దేవుడు నిన్ను కాపాడుతాడు. 12వ వచనం. చాలా 12వ వచనం 13, 14 చూస్తే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. శేష్ కుమారి గారు మరి సాక్ష్యం తెలియచేశారు. బస్సు ఎక్కేటప్పుడు అది ఇమ్మీడియట్ గా మూవ్ అయిపోవడం వల్ల వెనక్కి పడిపోయాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఎవరైతే మరి సాయిబాబు గారికి కావచ్చు, అంకుల్ గారికి కావచ్చు, శాంతి గారికి కావచ్చు, ఎవరైనప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే దేవుడు ఆశ్రయం ఉన్నారో, ఆయన రెక్కల చాటు ఉన్నారో, దేవుడు అది జ్ఞాపకం చేసుకుని వీరికి ప్రమాదం రాకుండా దూతలకు ఏం చేస్తారంటే తెలియజేస్తారట. వీరిని భద్రపరచు, వీరిని కాపాడని, నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు అక్కడ గొప్ప మిరాకులు చేస్తాడు. చూసిన వారికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం ఏంటంటే అది దేవుడు చేసిన మహిమని, దేవుడు చేసిన ఘనతని మనం అక్కడ సాక్ష్యము తెలియచేయాలి. అత్యరీతిగా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడు. ఎటువంటి ప్రమాదం నుంచైనా దేవుడు తప్పిస్తాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలా 15, 16 వచనంలో ఈ రీతిగా రాయబడింది. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎవరికి ఉత్తరం ఇస్తాడంటే ఆ యొక్క కోడి చూడండి తన పిల్లల్ని ఎట్టి రీతిగా కాపాడుతుందో, దేవుని రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు నీవు దేవుడికి మొర్ర పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ప్రతి ప్రమాదం నుండి తప్పించి నీకు జవాబును దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాడట. చూడండి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే అనేక చోట్ల ఫ్లెక్స్లు ఉంటాయి. యవనస్తులు, యవన ప్రాయం నుంచి 20 నుంచి 25 సంవత్సరాల వయసులో అనేక మంది మరి మరణిస్తున్నారు. కానీ ఎవరైతే దేవుని రెక్కల చాటున ఉంటారో వారికి దేవుడు తోడు ఉండి దీర్ఘాయువును దయచేస్తున్నాడు. నా రక్షణ అతనికి చూపించెదను. అట్టి వారు దేవుని రక్షణ వలయంలో ఉంటారు. దేవుడు వారిని భద్రపరుస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించగా ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహిమగల తండ్రి, నీకు స్తోత్రులు. అయ్యా ప్రభువా, నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చిపెట్టిన ప్రభువా, మేము నీ రెక్కల చాటును ఉన్నప్పుడయ్యా నీవు మమ్మల్ని భద్రపరిచేవాడు. అయ్యా ప్రభువా, నీ యొక్క 16 వచనాల్లో ఇచ్చిన వాగ్దానములు మేము స్వతంత్రించుకోవాలంటే ప్రభువా, నీ యొక్క ఆశ్రయంలో మేము ఉండాలి ప్రభువా, నీ షెల్టర్కి మేము రావాలి. అటు రీతిగా వచ్చే ప్రభువా, ఆ యొక్క వాగ్దానం మేము స్వతంత్రించుకున్న రీతిగా నువ్వు మమ్మల్ని నడిపించమని, వెత్తబడిన ప్రభువా నీ వాక్యం ఫలవంతమైన కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.